The next problem, domain of the function fx is equal to 3 by 4 minus x square plus log x cube minus x base 10. ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇది సమ్ ఆఫ్ టూ టర్మ్స్గా ఉంది. ఫస్ట్ టర్మ్ 3 by 4 minus x square. సో ఈ ఫస్ట్ టర్మ్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే డినామినేటర్ అనేది 0 కాకూడదు. సో హియర్ 4 minus x square ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, so 4 is not equal to x square is not equal to 4, therefore x not equal to plus or minus 2. సో x అనేది ప్లస్ 2 తీసుకున్నా మైనస్ 2 తీసుకున్నా ఇక్కడ 0 వస్తుంది. సో 3/0 అండ్ ఇన్ఫినిటీ వస్తుంది. ఇన్ఫినిటీ వస్తే ఫంక్షన్ నాట్ ఎగ్జిస్ట్. సో ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ టర్మ్లో డినామినేటర్ అనేది 0 కాకూడదు. 0 కాకూడదు అంటే వీ షుడ్ నాట్ టేక్ ద వాల్యూస్ ఫర్ x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2, ప్లస్ 2 మైనస్ 2 తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ వన్ సెకండ్ ఫంక్షన్ లాగ్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్. ఇది లాగ్ ఎఫ్ఎక్స్ అనుకున్నట్టయితే లాగార్థం అనేది న్యూమరేటర్లో ఉన్నట్లయితే న్యూమరేటర్లో ఉంటే ఈ ఎఫ్ఎక్స్ అనే ఫంక్షన్ గ్రేటర్ దాన్ 0. ఓకే, సో అది సెకండ్ కేసు. సో ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ఇది గ్రేటర్ దాన్ 0గా ఉండాలి. సో ఇందులో ఒక ఎక్స్ కామన్ తీసుకుందాం. రిమైనింగ్ x square minus 1 greater than 0. So x into x square minus 1, x minus 1 into x plus 1. సో ఎంటైర్ ఫంక్షన్ అనేది గ్రేటర్ దాన్ 0గా ఉండాలి. సో ఇక్కడ వీటి వాల్యూస్ని మనం x అంటే x ఈజ్ ఈక్వల్ టు 0, x మైనస్ 1 రైట్ సైడ్ వస్తే ప్లస్ 1 రైట్ సైడ్ వస్తే -1. ఓకే, సో వీటిని మనం నెంబర్ లైన్ మీద తీసుకొని ఈ ఫంక్షన్ యొక్క ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంటుందో మనం అబ్జర్వ్ చేద్దాం. సో 0 -1 +1. ఓకే, సో ముందుగా -1కి బిలో ఒక నెంబర్ తీసుకొని మనం ఈ యొక్క ఇన్ఈక్వాలిటీని మనం చెక్ చేసుకోవాలి. -1కి బిలో సపోజ్ -3/2. సో -3/2 అంటే -1.5 విచ్ ఈస్ బిలో టు -1. సో మనం -3/2 తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x అంటే -3/2, x -1 అంటే -3/2 -1, దట్ మీన్స్ -5/2. -3/2 + 1 విచ్ గివ్స్ -1/2. సో 3 మైనస్లు అంటే ఇది ఖచ్చితంగా మైనస్ అవుతుంది. సో ఎంటైర్ వాల్యూ మైనస్ కాబట్టి ఇది లెస్ దాన్ 0. ఓకే, అంటే ఈ యొక్క ఇన్ఈక్వాలిటీ అనేది -1కి బిలో తీసుకుంటే నెగిటివ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ నెగిటివ్గా ఉంటుంది ఈ వాల్యూ అనేది. మనకి పాజిటివ్ కావాలి. ఎక్కడైతే పాజిటివ్గా వస్తుందో ఆ ఇంటర్వల్ని మనం ఆన్సర్గా ట్రీట్ చేస్తాము. సో -1కి బిలో మనకి ఇంటర్వల్ అనేది పాసిబుల్గా లేదు. నెక్స్ట్ -1కి 0కి మధ్యలో ఉన్నటువంటి ఒక నెంబర్. సో -1కి 0కి మధ్యలో అంటే -1/2 మనం తీసుకుందాం. -1/2. సో x అంటే -1/2, x -1 -1/2 -1 -3/2 -1/2 + 1 -1/2 + 1 అంటే +1/2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఈ కేసులో మనకి గ్రేటర్ దాన్ 0 వచ్చింది. ఓకే, సో ఈ కేసు మనకి పాసిబుల్ అయింది. సో ఈ కేసులో ఇక్కడ మనకి పాజిటివ్. ఓకే, ఇక్కడ పాజిటివ్గా వచ్చింది. వీ కెన్ టేక్ దిస్ ఇంటర్వల్. సో ఇంటర్వల్ ఏంటిదంటే -1, 0. ఓకే, నెక్స్ట్ 0 to 1. సో 0కి 1కి మధ్యలో మనం +1/2 తీసుకుందాం. సో ప్లస్ x అంటే 1/2, x -1 1/2 -1 గివ్స్ -1/2, x + 1 1/2 + 1 3/2. సో ఒక మైనస్ ఉంది. సో ఒక మైనస్ అంటే లెస్ దాన్ 0. సో ఈ ఇంటర్వల్ మళ్ళీ మనకి లెస్ దాన్ 0 వచ్చింది. మనకి గ్రేటర్ దాన్ 0 కావాలి. సో ఈ ఇంటర్వల్లో మనకి నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో వీ షుడ్ నాట్ టేక్ దిస్ ఇంటర్వల్. ఓకే, దీన్ని మనం ఆన్సర్గా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 1 కంటే అబోవ్, 1 కంటే ఎక్కువ ఏం తీసుకున్నా ఖచ్చితంగా మనకి గ్రేటర్ దాన్ 0నే వస్తుంది. ఓకే, సపోజ్ 3/2 తీసుకుంటే 3/2 -1 3/2 + 1. సో 1 కంటే ఎక్కువ ఏం తీసుకున్నా ఖచ్చితంగా పాజిటివ్ వాల్యూ వస్తుంది.
సో ఈ రీజియన్ అనేది ఇంకా ఎంటైర్ రీజియన్ మొత్తం కూడా పాజిటివే. ఓకే, సో మనకి ఇక్కడ పాసిబుల్ ఇంటర్వల్ ఇక్కడ ఒకటి పాసిబుల్ అయింది -1, 0, అట్లానే 1 కంటే ఎక్కువ. సో x గ్రేటర్ దాన్ 1 ఉంటే మనకి పాజిటివ్గా వస్తుంది. ఆ గ్రేటర్ దాన్ 1ని మనం ఎలా రాసుకోవచ్చు? దట్ ఇంప్లాయిస్ గ్రేటర్ దాన్ 1 అంటే 1 to infinity. ఓకే, సో 1 to infinity. కానీ మనం x ఈజ్ నాట్ ఈక్వల్ టు +or-2. x అనేది +2 తీసుకోకూడదు, -2 తీసుకోకూడదు. ఓకే, సో పాజిటివ్ సైడ్ మనం ట్రీట్ తీసుకున్నట్టయితే సో వీ కెనాట్ టేక్ +2. ఓకే, బట్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. మరి 1 కంటే ఎక్కువ అంటే అందులో 2 ఉంటుంది కదా. సో ఈ 2 తీసుకోకూడదు కాబట్టి ఈ ఇంటర్వల్ని మనం స్ప్లిట్ చేసి ఈ విధంగా రాసుకోవచ్చు. సో 1 to 2 యూనియన్ 2 to infinity. సో ఇది టోటల్గా 1 to infinity అనే మీనింగే వస్తుంది. కాబట్టి మధ్యలో 2 అనే ఒక నెంబర్ తీసుకోకూడదు అనే అర్థం వస్తుంది అనమాట. ఓకే, సో ఈ ఎంటైర్ ఇంటర్వల్స్కి మనం ఒక ఫైనల్ ఆన్సర్గా ట్రీట్ చేసినట్టయితే దేర్ఫోర్ -1, 0 యూనియన్ 1, 2 యూనియన్ 2, infinity. Okay, so this is the final answer. This is the domain of the given function. So అబ్జర్వ్ చేస్తే మనకి అది ఆప్షన్ 4. ఓకే, సో ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 కూడా మనకి పాసిబుల్ వాల్యూస్. మరి డొమైన్ అంటే సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్. ఓకే, ఎన్ని వాల్యూస్ అయితే పాసిబుల్ ఉంటాయో అన్నీ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ కొంతవరకు మాత్రమే ఉంది. ఆప్షన్ 1 కానీ, ఆప్షన్ 2 కానీ, ఆప్షన్ 3 కానీ ఇవన్నీ మనకి ఆన్సర్లో ఉన్నాయి. బట్ దీస్ ఆర్ నాట్ కంప్లీట్. ఓకే, ఇది కంప్లీట్ డొమైన్ కాదు, మనకి కంప్లీట్ డొమైన్ కావాలి. డొమైన్ మీన్స్ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్. సో దీస్ ఆర్ ద పాసిబుల్ వాల్యూస్ ఫర్ దిస్ ఫంక్షన్. ఓకే, therefore option 4 is the right answer.